గత నిన్నటి నుంచి కూడా 24 గంటల నుంచి కూడా తండ్రి ఆచూకీ కోసం కొడుకు వెతుకుతూ ఉన్నాడు. ఇప్పటివరకు ఏదన్నా చెప్పారా? మీ తండ్రి పేరేంటి? ఏమని చెప్తున్నారు? నిన్న ఉదయం నుంచి కూడా మీరు ఇక్కడనే ఉన్నారు. ఆచూకీ కోసం ప్రతిసారి అడుగుతూ ఉన్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? అదే చాలా మందిని అక్కడ పంపించాం కదా, మాకు కూడా క్లారిటీ లేదు ఎవరు ఎక్కడ ఉన్నారో, వెయిట్ చేయండి అన్నారు. బ్లడ్ శాంపిల్స్ కూడా నిన్న తీసుకున్నారు. మీరు తీసుకున్నారు. నాకు తీసుకున్నారు. అదే ఏం అర్థం అవ్వట్లేదు, ఇంకా నాకు కూడా క్లారిటీ రావట్లేదు. నేను ఇంట్లో వాళ్ళకి ఏం కన్విన్స్ చేయలేదు, మా మదర్ వాళ్ళకి కూడా. వాళ్ళకి ఇట్లనే చెప్తున్నా, ఎన్నో దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళ లిస్ట్లో ఉంటారు, లిస్ట్ ఇంకా బయటికి రాలే అంటున్నా. వాళ్ళకి ఏం క్లారిటీ ఇవ్వలేదు, నాకు కూడా రావట్లేదు అసలు. అంటే చెప్పారా? హాస్పిటల్లో ఉన్నారా? లేకపోతే ఇక్కడ చిక్కుకున్నారా? ఏం చెప్తున్నారు? మొత్తం మీద ఇంజూరీ అయ్యి బయట పడినట్టే ఇంట్లో కవర్ చేసినాము. అదే కానీ మీకేం చెప్పారు? హాస్పిటల్లో ఉన్నా అని చెప్పారా? లేకపోతే మా డాడీకి ఏం ఫోన్ రాలే నాకు. నేను వెళ్ళి చెక్ చేసినాం. లిస్ట్లో ఏమైనా చూసారా? ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు, ఎంతమంది చిక్కుకొని ఉన్నారు? లిస్ట్ కూడా చెక్ చేసినాం. లిస్ట్ చెక్ చేస్తేనేమో లేదు అక్కడ, ఏమి మా ఫాదర్ నేమ్ లేదు అక్కడ. ఉదయం కూడా ఎన్ని గంటలకు వచ్చారు మీ నాన్న ఇక్కడ? 8 o'clockకి నేనే డ్రాప్ చేసి వెళ్తాను, రోజు నేనే డ్రాప్ చేసి వెళ్తాను. ఎన్ని గంటలకు డ్రాప్ చేశారు? 7:55, 7:56 కల్లా డ్రాప్ చేసిన. 8 o'clockకి వెళ్ళి నేను కరెక్ట్ గేట్ ముంగటే దింపుతాను. నేను దింపిన వెంబడే ఆయన పోయి పంచి కొట్టి ఆ లోపలనే ఉంటాడు, ఇంకా బయటికి రాడు. నేను దింపిన అంటే ఇక డ్యూటీ ఎక్కినట్టు ఇంక అక్కడ. అంటే ఉదయం మీరే దింపారు. ఎప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది ఎగ్జాక్ట్లీ? 9:30 అన్నట్టు అంటున్నారు. నాకు 9:30 పైనే ఫోన్ వచ్చింది మా ఇంట్లో, ఇలా అని. ఎన్నేళ్ళ నుంచి పని చేస్తున్నారు మీ నాన్న? 2+ years అయింది. రైట్. కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మా నాన్నని ఇక్కడనే దగ్గరుండి మరి 7:30కి నేను వదిలాను, కానీ ఇప్పటివరకు మా నాన్న ఎక్కడున్నాడు అనేది కూడా ఇన్ఫర్మేషన్ లేదంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు.